ఇక్కడ స్వామి విగ్రహం మెత్తగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆనందానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే పర్వతాల మధ్య స్వయంభువుగా కొలువుదీరిన దేవదేవుడే లక్ష్మీనరసింహుడు. హేమాచల లక్ష్మీ నరసింహుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మిక ఆనందానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే పర్వతాల మధ్య స్వయంభువుగా కొలువుదీరిన దేవదేవుడే లక్ష్మీనరసింహుడు. హేమాచల లక్ష్మీ నరసింహుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. స్వామి ఉగ్రరూపంతో కనిపించిన మానవ శరీరాన్ని పోలినట్లుగా మెత్తగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. దండకారణ్యంలో, ప్రశాంతమైన వాతావరణంలో, గోదావరి నదీ తీరంలో హేమాచల శిఖరంపైన స్వయంభువుగా వెలిశాడు పుట్టునరసింహస్వామి. ఈ ఆలయం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ఉంది. 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి దాదాపు 10 అడుగుల్లో దర్శనమిస్తున్నాడు. ఈ హేమాచలాన్ని నవనారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనదిగా పేర్కొంటారు. స్థలపురాణం స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడనడానికి పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం నుంచి ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఓసారి భరద్వాజ, అంగీరస మహర్షులు గోదావరి నది ఆద్యంతాలను తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడకు చేరుకున్నారట. ఈ ప్రాంతంలో సేదతీరుతున్న సమయంలో స్వామి కలలో కనిపించి ఇక్కడి కొండల్లో తాను ఉన్నానని తెలియజేశాడట. దాంతో మహర్షులు తమ శిష్యగణంతో కలిసి ఇక్కడున్న కొండల్ని గుణపంతో తొలవడం మొదలుపెట్టారట. కాసేపటికి స్వామి విగ్రహం బయటపడినా తవ్వే క్రమంలో గుణపం స్వామి నాభికి తగలడంతో నెత్తురును పోలిన ద్రవం స్రవించిందట. దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టారట. అప్పటినుంచి నేటివరకు స్వామి నాభి నుంచి రక్తంలాంటి స్రావం వస్తూనే ఉందని, దాన్ని నియంత్రించేందుకే ఎప్పటికప్పుడు చందనాన్ని పూతగా వేస్తారని అంటారు. మానవ శరీరాన్ని పోలినట్లుగా లక్ష్మీనరసింహస్వామి కొండరాళ్ల మధ్య వెలసిన విగ్రహ రూపంలోనే దర్శనమిచ్చినా తాకితే మాత్రం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. అదే విధంగా స్వామి ఛాతీపైన వెంట్రుకలు కనిపిస్తాయి. ఆలయానికి వచ్చే భక్తులకు స్వామి విగ్రహాన్ని స్వయంగా తాకి మరీ చూపిస్తారు అర్చకులు. అలా నొక్కినప్పుడు సొట్టపడినట్లుగానూ కనిపిస్తుంది. స్వామి నాభి నుంచి వచ్చే స్రావాన్ని నియంత్రించేందుకు రాసే చందనానికి ఔషధగుణాలు ఉంటాయి. సంతానం లేనివారికి, రకరకాల అనారోగ్యాలతో బాధపడేవారికి ఈ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. శిఖతో దర్శనమిచ్చే హనుమంతుడు స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకే ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిలు నారసింహుడి గర్భాలయానికి ఇరువైపులా కొలువుదీరారని చెబుతారు. నరసింహస్వామి రూపాన్ని కళ్లారా చూసి కిందకు వచ్చే భక్తులు ఆ తరువాత పంచముఖి ఆంజనేయస్వామిని, నవగ్రహాలని, జగన్మాతని దర్శించుకుంటారు. ఆలయానికి కాస్త దూరంలో శిఖావట్ ఆంజనేయస్వామి మందిరం ఉంటుంది. స్వామి ఇక్కడ కొప్పుతో దర్శనమిస్తాడు. హేమాచలానికి క్షేత్రపాలకుడు శంభులింగేశ్వర స్వామి. ఈ ఊళ్ళోనే శంభులింగేశ్వర స్వామి మందిరాన్ని దర్శించుకుంటే హేమాచల ఆలయ దర్శనం పూర్తయినట్లుగా చెప్పొచ్చు. అలాగే ఈ కొండల మధ్య జాలువారే చింతామణి జలపాతం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆధ్యాత్మికతతో పాటు పర్యటక ప్రాంతంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని 5:30 గంటలకే మూసేస్తారు. సాయంకాలాల్లో స్వామి ఇక్కడ సంచరించేందుకు రావడమే అందుకు కారణమని చెబుతారు అర్చకులు. ప్రతి శని, ఆదివారాలు స్వామికి నిర్వహించే తైలాభిషేకంతో పాటు నారసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు, అధ్యయనోత్సవాలు, పర్వదినాలను పురస్కరించుకుని జరిపే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో ఆలయానికి చేరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.